హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇట్స్ మై వ్లాగ్స్. ఈరోజైతే నేను స్పైసీ రొయ్యల కర్రీ రెసిపీతో వచ్చాను. ముందుగా సాల్ట్ వేసి రొయ్యలను అయితే కడిగేసి ఇలా తీసుకున్నాను. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకున్నానండి. తర్వాత బాగా కలపాలండి. రొయ్యలకి మొత్తం పసుపు బాగా పట్టేటట్టు కలపాలి. నేనైతే కేజీ క్వాంటిటీ తీసుకున్నానండి ఈ రెసిపీ కోసం రొయ్యలనైతే. తర్వాత 1 స్పూన్ కారం అయితే యాడ్ చేశాను. కారం కూడా బాగా రొయ్యలకి పట్టేటట్టు కలుపుకోవాలి. కారము, ఉప్పు అవి ఎంత బాగా, పసుపు ఎంత బాగా పడితే టేస్ట్ అంత బాగుంటుందన్నమాట. తర్వాత నేను స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను దీంట్లోకి. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత బాగా రొయ్యలకి పట్టేటట్టు సాల్ట్ వేసి అన్నీ వేసిన తర్వాత బాగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలాగే అన్నీ కలిపేసిన తర్వాత మళ్ళీ నేను కొంచెము అల్లం వెల్లిగడ్డ తీసుకుంటున్నానండి. 2 స్పూన్స్ అల్లం వెల్లిగడ్డ తీసుకుంటున్నాను. అల్లం వెల్లిగడ్డ తీసుకున్న తర్వాత కూడా సేమ్ మళ్ళీ మంచిగా ముక్కలకి పట్టేటట్టు కలిపేసుకోవాలన్నమాట. పసుపు, ఉప్పు, కారము, అల్లం వెల్లిగడ్డ వేసిన తర్వాత మళ్ళీ ఇలా కలిపి పెట్టుకున్నాను అనమాట. ఇవన్నీ కలిపిన తర్వాత నేను 4 స్పూన్స్ అయితే కర్డ్ తీసుకున్నానండి. పెరుగు 4 స్పూన్స్ పెరుగు తీసుకుంటున్నాను మళ్ళీ దీంట్లోకి. ఇలా మనము ముందు రోజు ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి. నానుతుంది కదా బాగా, వన్ చాలా టేస్ట్ అన్నది చాలా బాగా వస్తుంది. లేదు కుదరకపోతే మళ్ళీ అప్పటికప్పుడు ప్రిపేర్ ఇందులోకి 1 స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను నేను. గరం మసాలా యాడ్ చేసిన తర్వాత ఇలా బాగా కలిపేసాను. నేను అన్నీ వేసి కలిపాను కదండి. ఇలా ఒక 1 అవర్ అన్నది నేను పక్కకు పెట్టేశాను అనమాట. ఆనియన్, పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి. పొయ్యి మీద ఒక బాండి పెట్టుకొని కూరకు సరిపడేంత ఆయిల్ వేసి వేడైన తర్వాత అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి వేయాలన్నమాట. ఒకసారి కలిపేసి ఆనియన్ని బాగా మూత పెట్టేసేయాలన్నమాట. ఆనియన్ అన్నది బాగా వేగాలండి. వేగిన తర్వాత దీంట్లో కొంచెం ఒక లిటిల్ బిట్ పసుపు యాడ్ చేయాలి. ఆల్రెడీ పసుపు మనము దాంట్లో యాడ్ చేసాం కదండి మసాలాలో. సో దానికోసం మనం చూసి యాడ్ చేసుకుంటే బెటర్ అన్నమాట. ముందుగా మనము ప్రిపేర్ చేసుకున్న మసాలా ఏదైతే ఉందో అది మాత్రం ఇందులో బాగా వేగిన తర్వాత వేయాలండి. వేసేసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను నేను కూరలోకి. ఒకసారి అయితే మూత తీసి చూసానండి. ఇలా వాటర్ రావాలన్నమాట. బాగా మగ్గుతుంది. ఇలా మగ్గితేనే మంచిగా పీసెస్ అన్నీ ఉడుకుతున్నట్టు అనమాట. ఇలా మగ్గిన తర్వాత మనము దాంట్లో అందులో వేసి పెట్టిన వాటర్ ఏవైతే ఉన్నాయో అవి ఇందులో యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత కూర ఒకసారి కలపాలి. కూర కలిపేసిన తర్వాత 2 స్పూన్స్ కారం అయితే యాడ్ చేసుకున్నానండి దీంట్లో నేను. ఒక కట్ట కొత్తిమీర అయితే తీసుకున్నాను నేను కూరలోకి. ఇప్పుడు కూర మీద మూత తీసి చూద్దాం. కూర అయితే దగ్గరకు అవుతుంది కదా. దీంట్లో 1 స్పూన్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను.
ఒకసారి మూత తీసి చూసాను. కూర అయితే అయిపోయిందండి, దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని కూరనైతే దింపేసుకుందాం.